రహదారులు నరకానికి దారులుగా మారాయి. ఏ రోడ్డు చూసినా గతుకులు అతుకుల రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఆ రోడ్డుపై రాకపోకలకు వాహన చోదకులు ప్రజలు నిత్యం తిప్పలు పడుతున్నారు. రోడ్లు సుందరమయంగా తీర్చిదిద్దుతామంటూ పాలకులు చెబుతున్నా అవి హామీలుగానే మిగిలిపోతున్నాయి. గత 10 ఏళ్లలో కేవలం కొన్ని చోట్ల మాత్రం రోడ్డేసి చేతులు దులుపుకున్నారు. కాగా ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకుంట మండల రోడ్ల దుస్థితిపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలం రూపిరెడ్డిపల్లి నుండి కొప్పుల వరకు గల రోడ్లు రోజు రోజుకి అధ్వానంగా మారుతున్నాయి. కంకర తేలి అడుగుకో గుంతలు ఏర్పడ్డాయి. అవి గోతులుగా మారాయి. 3 ఏళ్లుగా మరమ్మతులు కరువయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు రోడ్లు రూపురేఖలే మారిపోయాయి. పలు చోట్ల కోతకు గురై కల్వర్ట్లు ధ్వంసమై ఆనవాళ్లు కోల్పోయాయి. తరచూ వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోతూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పలు సందర్భాల్లో గుంతల రోడ్లలో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు నడుంనొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. రేగుంట మండలంలోని రోడ్లన్నీ తీర్చిదిద్దుతామంటూ పాలకులు సింగపూర్ వంటి దేశాల్లో తిరిగొచ్చినా నగరంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ పలువురు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని రోడ్లపై వాహనదారులు వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి. అడుగడుగునా గుంతలు ఉండడంతో వాహనం ఏమాత్రం అదుపు తప్పినా కిందపడి గాయాలు పాలు కావడమే. మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామం నుంచి దామరంచపల్లి, చిన్న కొడెపక, ఇజ్జయ్యపల్లి, బాలయ్యపల్లి, రాజక్కపల్లి, కొప్పుల వసంతపూర్ నుండి మొదలుకొని కటాక్షపూర్ మీదుగా ములుగు వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఈ రోడ్డు గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ఉదయం వేళ ఉద్యోగులు, విద్యార్థులు వెళ్లాలంటే జంకుతున్నారు. ఏండ్ల క్రితం వేసిన రోడ్డు ప్రస్తుతం పూర్తిగా చెడిపోయింది. అయినా ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగుండ మండలంలోని రూపిరెడ్డిపల్లె కుప్పులకు వెళ్లేటువంటి దారి రోడ్డును గత 4 సంవత్సరాల కిందట మంత్రి గారిచే ప్రారంభం చేపిస్తామని చెప్పేసి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డును పట్టించుకోవడం లేదు. ఆ రోడ్డు మీద నుండి ప్రయాణం చేస్తున్నటువంటి 4-5 గ్రామాల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ యాక్సిడెంట్ అయ్యి కింద పడి దెబ్బలు తాకి చాలామంది క్షతగాత్రులు కాళ్ళు చేతులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోడ్డు కనుక సరిగా చేసేది ఉంటే అక్కడ ఉన్నటువంటి 4 గ్రామాలు కటాక్షపూరు ములుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉండేటువంటి అధికారులు కానీ చొరవ తీసుకొని దీనికి సంబంధించినటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గారు దీన్ని తొందరగా చొరవ తీసుకొని రోడ్డును పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కొప్పుల నుండి పరకాల, హనుమకొండ నుండి ములుగు తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఇదే బైపాస్ రోడ్ను ఉపయోగిస్తారు. రోడ్లపై గుంతలు పెద్దగా ఏర్పడడంతో ఆటోలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కార్ల యజమానులు సైతం ఈ రోడ్లపై వెళ్లాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు దాటే క్రమంలో కారు కింది భాగం రోడ్డుకు తగిలి వాహనం పాడైపోతుందని పలువురు పేర్కొంటున్నారు. రోజు రోజుకి వాహనాల రద్దీతో రోడ్డుపై గుంతలు మరింత ఏర్పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా వర్షం కురిస్తే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. చిన్న కొడిపాక బ్రిడ్జ్ పైభాగంలో రోడ్డుపై భారీగా గుంతలు ఉండడంతో వర్షం నీరు చేరి నిలిచిపోతుంది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. ఈ రోడ్డు గుండానే నిత్యం ములుగు, హనుమకొండ, కరీంనగర్ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. బ్రిడ్జ్ సైతం వెడల్పుగా నిర్మించకపోవడంతో ఇరుకుగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జ్ రోడ్ను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రూపిరెడ్డిపల్లె నుండి చిన్న కొడపాక వరకు వేసినటువంటి రోడ్డును ఆడంబరంగా 4 సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే తర్వాత ఎంపీలు తర్వాత
దయాకర్ రావు మంత్రి వచ్చి ఆడంబరంగా ఓపెనింగ్ చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా ఆ గుంతల రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు బాగా ఇబ్బంది అవుతుంది. పెద్ద వెహికల్ పోవాలన్న ఇబ్బందే ఉంది. చిన్న వెహికల్ రాత్రిలు పోవాలంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది యాక్సిడెంట్లు అయినాయి, భుజాలు ఇరిగినాయి, నడుములు ఇరిగినాయి. వాటన్నిటి కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ రోడ్డును శాంక్షన్ చేసి రోడ్డును మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ రహదారిలో ఆటోల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆటో వెళ్లాలంటే ప్రాణాలు వైకుంఠం వెళ్లినట్టే. మోకాళ్ల లోతులో గుంతలు ఏర్పడడంతో ఈ రోడ్డు గుండా ఆటోలను నడిపేందుకు సైతం డ్రైవర్లు జంకుతున్నారంటే పరిస్థితి ఎలాంటిదో అర్థమవుతుంది. గత 3 ఏళ్ల క్రితం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే సైతం వచ్చి ఆర్భాటంగా రూపిరెడ్డిపల్లి కొప్పుల వరకు రోడ్డు వెడల్పు మరమ్మతుకు శంకుస్థాపన చేశారు. కానీ మరమ్మతు పనులు శిలాఫలకాలకే పరిమితమైంది. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు చేపట్టడంలో కాంట్రాక్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ పనులు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటో R&B అధికారులకే తెలియాలి. రోడ్లు అధ్వానంగా మారి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు, పాలకులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించి రోడ్లను బాగు చేయాలని గ్రామవాసులు కోరుతున్నారు.